హలో స్టూడెంట్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో ఓన్లీ పర్మనెంట్ బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అయినట్టయితే జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు ఛానల్ డైరెక్ట్గా అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకొచ్చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో మనకేంటంటే ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదండి. ఓకేనా. ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 10థ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి స్పెషాలిటీ ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ అనేది ఎలా కండక్ట్ చేస్తారు, సిలబస్ ఏంటి, మోడల్ పేపర్స్ ఏంటి, తర్వాత వచ్చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అంటే ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి, అన్నీ కూడా మనకి నోటిఫికేషన్‌లో చాలా క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. ఇదొచ్చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళది అఫీషియల్ వెబ్‌సైట్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు కిందన స్క్రోల్ అవుతుంది కదా! అడ్వర్టైజ్‌మెంట్ ఫర్ ది సీజీఈపీటీ 01/2026, 02/2026 అని చెప్పేసి బ్యాచెస్ వైస్‌గా మనకి రిలీజ్ చేస్తారన్నమాట. ఓకేనా. దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్‌గా నోటిఫికేషన్ అనేది డౌన్‌లోడ్ అయితుంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్‌గా చూపించుకోవడానికి చూడండి. ఇక్కడ మనకి యాత్రిక్ అండ్ నెక్స్ట్ నావిక్. ఓకేనా. ఈటిల్లో మీకు రిక్రూట్‌మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో మనకి యాత్రిక్‌లో చూసుకున్నట్టయితే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ సిలబస్ ఎలా ఉంటుంది, ఏంటి, అండ్ ట్రైనింగ్ ఏంటి, అండ్ మెడికల్ స్టాండర్డ్స్ ఏమేమి కావాలి, జాబ్ ప్రొఫైల్ అసలు ఏంటి, అసలు మనం ఏ జాబ్ చేస్తున్నామో అసలు ఏంటి అని చెప్పేసి, అలాగే మనకి మోడల్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఇందులోనే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా. మనకి ఇది వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్‌లో అన్నీ కూడా మీకు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో అనేది కొద్దిగా లెంతీగా ఉంటది. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా చెప్పాలంటే కొద్దిగా మీకు అర్థమయ్యేలాగా కొద్దిగా స్లోగానే చెప్తాను. అందుకే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి మీరు డైరెక్ట్‌గా నాకు కాల్ చేసి మీ డౌట్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో కూడా చేసి కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేశాను కదా! దాని ద్వారా మీరు డైరెక్ట్‌గా నాకైతే కాల్ చేసి అడగొచ్చు. ఓకేనా. ఇప్పుడు మన నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇదొచ్చేసి మనకి జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్ అండి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేస్తుందండి. ఇదొచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే 11th జూన్ నుంచి 25th జూన్ వరకు మాత్రమే టైం ఉంటుంది. అంటే మనకి 14 డేస్ మాత్రమే టైం ఉంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఎలిజిబిలిటీ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేసి అందరూ కూడా ఒక లైక్ చేయండి. మీరు చేసిన లైక్ వల్ల ఇట్లాంటి నోటిఫికేషన్‌లు మరిన్ని చేయడానికి నాకు కూడా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే ఫస్ట్ మీకు ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాల్సిందేంటంటే, ఇది ఓన్లీ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్‌కి మాత్రమే. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అయితే కాదండి. ఓకే. ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ మెయిల్ ఇండియన్ సిటిజన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అది కూడా ఏ ఏ పోస్టులకి, నావిక్‌లో జనరల్ డ్యూటీ అండ్ నెక్స్ట్ నావిక్‌లోనే డొమెస్టిక్ బ్రాంచ్ కూడా రిక్రూట్ చేస్తున్నారు. అలాగే యాత్రిక్స్. ఓకేనా. ఈ 3 పోస్టుల కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. చాలా హ్యూజ్ రిక్రూట్‌మెంట్ అని చెప్పాలి. ఎక్కువ పోస్టులే ఉన్నాయండి. ఓకేనా. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి ఫస్టే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జీడీ జనరల్ డ్యూటీ చూసుకున్నట్టయితే మనకి ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ కవర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీ వాళ్ళు ఈ నావిక్ జనరల్ డ్యూటీకి అప్లై చేసుకోవచ్చండి ఇంటర్ వాళ్ళు. ఓకేనా. అండ్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ చూసుకున్నట్టయితే మనకి ఓన్లీ 10th క్లాస్ అడిగారన్నమాట. ఓకేనా. 10th క్లాస్‌లో ఎవరైతే పాస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవ్వరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. రీసెంట్‌గా రిజల్ట్ డిక్లేర్ అయిన వాళ్ళు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి యాత్రిక్. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10th పాస్ అయ్యి దాంతో పాటుగా మనకు డిప్లొమాలో ఎలక్ట్రికల్ ట్రిపుల్ ఈ వాళ్ళు గాని, మెకానికల్ గాని, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ గాని ఎవ్వరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ బ్రాంచ్‌ల వైస్‌గా మనకి రిలేటెడ్‌గా బ్రాంచెస్ కూడా ఉంటాయి. మెకానికల్‌లో మనకి ప్రొడక్షన్ ఇంజినీరింగ్ అని, ఎలక్ట్రానిక్స్‌లో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ అని. ఓకేనా. ఇట్లాంటి బ్రాంచెస్ అన్నీ ఉంటాయి గదా! ఈ బ్రాంచెస్ కూడా మనకి నోటిఫికేషన్‌లోనే ఇచ్చారు. అది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అండ్ 10th తర్వాత డైరెక్ట్‌గా డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే 10th తర్వాత ఇంటర్ చేస్తారు. ఇంటర్ చేసిన తర్వాత డిప్లొమాలో లేటరల్ ఎంట్రీ ద్వారా వస్తారన్నమాట. ఓకేనా. ఆ లేటరల్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా. వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సేమ్‌గానే ఉంటుంది. ఇక్కడ మనకి బ్రాంచెస్ కూడా మెన్షన్ చేశారు. చూడండి ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగు ఇందులో మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ ఇంజినీరింగ్ ఇచ్చారనమాట. ఓకేనా. ఇండస్ట్రియల్ కంట్రోల్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రికల్‌కి సంబంధించిన బ్రాంచెస్ మాట. ఈ బ్రాంచ్‌లో ఏ ఒక్క బ్రాంచ్ ఉన్నా మీరు
ఈ యాత్రిక్ పోస్ట్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏంటి అని చెప్పి ఇచ్చారు. ఓకేనా. మెకానికల్ ఇంజినీరింగ్‌లో ప్రొడక్షన్ గాని, ఆటోమొబైల్ గాని, ఓకేనా. ప్లెయిన్ మనకి మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్రొడక్షన్ ఇంజినీరింగ్ ఓకేనా. ఇవన్నీ కూడా కవర్ చేశారు. ఈ బ్రాంచ్‌ల్లో ఏ ఒక్క బ్రాంచ్ మీకున్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, రేడియో పవర్ ఇంజినీరింగ్‌లో చూసుకున్నట్టయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ గాని, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్ గాని, ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ గాని, ఎలక్ట్రానిక్స్ ఫైబర్ ఆప్టిక్స్ గాని, లేదనుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీర్. డిప్లొమాలో ఈసీఈ బ్రాంచ్ అంటారన్నమాట దీన్నే. ఓకేనా. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమమ్ 18 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం 22 ఇయర్స్ వరకు మాత్రమే అప్లికేషన్స్ అని ఇచ్చారు. అంటే మనకి ఈ 4 ఇయర్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళు యాడ్ అవుతారు. అంటే మనకి ఈ 4 ఇయర్స్ స్పాన్‌లోనే అప్లై చేస్తారు కాబట్టి నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టినట్టయితే ఈ జాబ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే మనకిక్కడ నావిక్ జీడీ చూసుకున్నట్టయితే మనకిక్కడ చూడండి. ఆహ్, ఏదైతే ఏజ్ లిమిట్ ఇచ్చారంటే ఇక్కడ మనకి 1 ఆగస్ట్ 2004 నుంచి 1 ఆగస్ట్ 2008 వరకే ఇచ్చారు. ఓకేనా. ఈ 4 ఇయర్స్ స్పాన్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఎలక్ట్రిక్‌లో చూసుకున్నట్టయితే 2004 నుంచి 2008 అది మార్చ్ టు మార్చ్ ఇచ్చారు. ఓకేనా. అలాగే నావిక్ డీబీ మనం చూసుకున్నట్టయితే 1 ఆగస్ట్ నుంచి 2004 1 ఆగస్ట్ 2008 వరకైతే మనకు టైమ్ ఇచ్చారన్నమాట. ఓకే. ఈ ఇయర్ స్పాన్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళెవ్వరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్‌కి అయితే ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అయితే వస్తుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అనేది ఎలిజిబుల్ అయితే ఏమీ కాదండి. ఎందుకంటే దీనికి ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అందుకే ఫిజికల్ ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అయితే కాదు. అండ్ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇందులో మనకి చూడండి నావిక్ జనరల్ డ్యూటీ చూసుకోండి. జనరల్ ఓపెన్ కేటగిరీకి వచ్చేసి మనకి 99 పోస్టులు ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ 25, ఓబీసీ 65, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 46, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 25. టోటల్‌గా మనకి 260 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అలాగే యాత్రిక్ మెకానికల్ చూసుకున్నట్టయితే 11 పోస్టులు ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4, ఓబీసీ 9, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 6, ఎస్టీ వాళ్ళకి లేవు. టోటల్ వచ్చేసి 30 పోస్టులు. ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్స్‌కి 0 కదండీ. నేను అప్లై చేయకూడదా? చేయచ్చా? అని మీకు డౌట్ వస్తే అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీకి మీకు 11 పోస్టులు ఉన్నాయి. మెరిట్ లిస్ట్‌లో మీకు వచ్చిందనుకోండి వేకెన్సీ అనేది మీకే వస్తుంది. ఓకేనా. అండ్ ఎలక్ట్రికల్‌కి సంబంధించి 11 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ సంబంధించి 19 పోస్టులు అయితే మనకి రిలీజ్ చేశారన్నమాట. ఓకేనా. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి జనరల్ డ్యూటీ ఇక్కడ 02-2026 బ్యాచ్. ఇది 01-2026 బ్యాచ్ మాట. ఓకే. ఈ 2 బ్యాచ్‌ల కింద మనకి జనరల్ డ్యూటీలో 260 పోస్టులు ఉన్నాయి. అలాగే డొమెస్టిక్ బ్రాంచ్ వచ్చేసి 50 పోస్టులు అయితే రిలీజ్ చేశారనమాట. ఓకేనా. మనకి జోన్ వైస్‌గా రిక్రూట్మెంట్ ఇచ్చారు. మీకు థంబ్‌నెయిల్‌లోనే నేను మెన్షన్ చేశాను. ఏది మీకు పోస్టింగ్ అనేది మీ ఓన్ స్టేట్‌లోనే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వస్తుంది. తెలంగాణ కూడా వస్తుంది. ఓకేనా. ఇవన్నీ కూడా మీకు పోస్టింగ్ వచ్చే అవకాశం మాట. ఓకేనా. ఇదంతా జోన్ వైస్‌గా రిక్రూట్మెంట్ అయితే చేస్తారన్నమాట. ఓకేనా. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం రావచ్చు. అండ్ తెలంగాణలో ఏదైతే మనకి కోస్ట్ గార్డ్‌కి సంబంధించివి ఉన్నాయో అక్కడ మీకు పోస్టింగ్ అయితే వస్తుంది. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకి స్టేజ్ 1లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి ఎవరైతే క్వాలిఫై అవుతారో తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్‌కి మీరు అటెండ్ అయినప్పుడు ఈ పోస్టింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి. ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనకి నావిక్ డీబీ చూసుకున్నట్టయితే డొమెస్టిక్‌కి సెక్షన్ 1 ఒకటే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనం కిందకెళ్ళాలి. ఇక్కడ సెక్షన్ 1లో ఏముంది మాక్సిమం మార్క్స్ 60. 60 మార్కులు కండక్ట్ చేస్తారు. 20 వచ్చేసి మనకి మ్యాథ్స్, 10 వచ్చేసి సైన్స్ అయితే. ఓకేనా. సబ్జెక్ట్ వైస్‌గా మనకి ఇలా డివైడ్ చేస్తారన్నమాట. అలాగే ఇంగ్లీష్ వచ్చేసి 15, రీజనింగ్ 10, జీకే వచ్చేసి 5. టోటల్ టైమ్ ఇక్కడ 45 మినిట్స్ అయితే ఉంటాయి. 60 క్వెషన్స్, 60 మార్క్స్. ఓకేనా. అంటే వీళ్ళకి వచ్చేసి మనకి ఒకటే సెక్షన్ ఉంటుంది కాబట్టి ఈ 60 మార్కుల్లో మీరు తెచ్చుకోవాల్సిన మార్క్స్ ఏంటంటే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు వచ్చేసి 30 మార్కులు తెచ్చుకోవాలి. ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు. ఓకేనా. ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండదు. మీరు ఈజీగా ఆన్సర్స్ అనేవి చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 27 మార్క్స్ అయితే తెచ్చుకుంటే వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే. అండ్ నావిక్ జీడీ చూసుకున్నట్టయితే సెక్షన్ 1 అండ్ 2 ఉంటుందన్నమాట వీళ్ళకి. ఓకే. సెక్షన్ 1 అండ్ 2 ఉంటుంది. సెక్షన్ 1 వచ్చేసి మనకి సేమ్ ఇందాక ఏదైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశానో మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, రీజనింగ్, జీకే అయితే మీకైతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆహ్, సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 కదా! సెక్షన్ 2లో మీకు ఇక్కడ ఏముంటుందంటే 50 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. 30 మినిట్స్ టైమ్ అయితే ఉంటుంది. ఇందులో మనకి మ్యాథ్స్, ఫిజిక్స్ నుంచి కూడా సేమ్ మళ్ళీ వస్తాయన్నమాట. కొద్దిగా డిఫికల్ట్‌గా ఉంటాయన్నమాట.
అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ చూసుకున్నట్టయితే సెక్షన్ 1 అండ్ 3 కండక్ట్ చేస్తారు. సెక్షన్ 1 అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదండీ ఇక్కడ మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీషు, రీజనింగ్, జీకే. అండ్ సెక్షన్ 3 వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అంటే మీ కోర్ సబ్జెక్ట్ మీద ఉంటాయి. అలాగే మెకానికల్‌కి సంబంధించి మెకానికల్ కోర్ సబ్జెక్ట్ అడుగుతారు. ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఎలక్ట్రానిక్స్ కోర్ సబ్జెక్ట్ మీద అయితే మీకు క్వెషన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇందులో మీరు మెయిన్‌గా చూసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తున్నారు? మీరు ఎన్ని మార్క్స్‌కి తెచ్చుకుంటే క్వాలిఫై అవుతారో ఏంటో చూసుకోవాలి. దాన్ని బట్టే ఇక్కడైతే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి 30 + 20 = 50. ఓకేనా? 50 మార్క్స్ తెచ్చుకుంటే యూఆర్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే. అంటే సెక్షన్ 1లో 60 మార్క్స్‌కి 30 తెచ్చుకోవాలి. సెక్షన్ 3లో 50 మార్క్స్‌కి 20 తెచ్చుకున్నట్టయితే క్వాలిఫై అయిపోయినట్టే. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 27 + 17 అంటే 44 మార్క్స్ తెచ్చుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి నెగెటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు. స్టేజ్ 2 వచ్చేసి మీకు ఏంటంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఫిజికల్ ఫిట్‌నెస్ 1.6 కిలోమీటర్స్ అంటే 1600 మీటర్లు 7 మినిట్స్‌లో పరిగెట్టాలి. ఓకేనా? అంటే 1.6 ఓకేనా? 1600 మీటర్స్ 7 మినిట్స్. అలాగే 20 స్క్వాట్స్ అండ్ 10 పుషప్స్ అయితే మీరు తీయాల్సి ఉంటుందన్నమాట. ఈ 3 టెస్ట్‌లకు కూడా ఒకటే ఛాన్స్ ఉంటుంది. 2, 3 ఛాన్స్‌లు అయితే మీకు ఇవ్వరు. ఓకేనా? ఏ ఒక్కటి ఫెయిల్ అయినా ఎగ్జామినేషన్ ఫెయిల్ అయిపోయినట్టే. ఓకేనా? ఈ ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ అందరికీ కండక్ట్ చేస్తారా అంటే యాత్రికు అండ్ నేవీకి అందరికీ కండక్ట్ చేస్తారంటే అందరికీ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ కొద్దిగా టఫ్‌గానే ఉంటుంది. మీరు టాటూస్ ఏవైనా ఉన్నా, బాడీలో ఏమైనా డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నా కొద్దిగా చూసుకోండి. ఓకేనా? హియరింగ్ ప్రాబ్లమ్ అట్లాంటివేమీ ఉండకూడదు. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారంటే మీరు ఏదైతే సీబీటీ టెస్ట్ స్కోర్ చేసుకున్నారో దాన్ని బట్టే సెక్షన్ 1 బట్టి కూడా తీస్తారు. అండ్ నెక్స్ట్ మీ ఏజ్ బట్టి కూడా ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. 11th జూన్ నుంచి 25th జూన్ వరకు టైం అయితే ఉంటుంది. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్‌తో మీరు అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. మీరు ఒక్కొక్క దానికి మాత్రమే అప్లై చేయాలి. ఓకేనా? నాకు డిప్లొమా నుంచి చేశాను. ఇంటర్ మీద అప్లై చేసేస్తాను. 10th మీద అప్లై చేస్తానంటే అవ్వదు. ఐదర్ మీరు నావిక్ జీడీకైనా అప్లై చేయాలి. నావిక్ డీబీ లేదనుకుంటే యాత్రిక్ మెకానికల్ లేదా యాత్రిక్ ఎలక్ట్రికల్ లేదా యాత్రిక్ ఎలక్ట్రానిక్స్ ఏదో ఒక పోస్ట్‌కు మాత్రమే మీరు అప్లై చేయడానికైతే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ది క్యాండిడేట్స్ అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అండి ఇవన్నీ కూడా మీరేంటంటే ఫోటో అండ్ లైవ్ ఇమేజ్ క్యాప్చర్ అయితే చేస్తుంది. మీరు అప్లై చేస్తున్నప్పుడు అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఐడెంటిటీ ప్రూఫ్, ఎన్ఓసీ సర్టిఫికేట్స్ దోస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి సంబంధించింది. అండ్ ఆల్ క్యాండిడేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్స్, 10th క్లాస్ మార్క్ లిస్టు ఓకేనా? ఇవన్నీ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అలాగే నేవీకి సంబంధించి మీ ఇంటర్, అలాగే యాత్రికి సంబంధించి డిప్లొమా ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అన్నీ కూడా మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజ్ చూసుకున్నట్టయితే రూ. 300 అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజే లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ పేమెంట్ ద్వారా మీరు అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఆల్ ఓవర్ ఇండియా మీ ఓన్ స్టేట్‌లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టయితే విశాఖపట్నం ఉంటుంది, రాజమండ్రి ఉంటుంది, విజయనగరం, శ్రీకాకుళం ఇట్లా ప్రతి డిస్ట్రిక్ట్‌లో మీకైతే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. అది కూడా ఎప్పుడు కండక్ట్ చేస్తారు? స్టేజ్ 1 వచ్చేసి మనకి సెప్టెంబర్‌లో ఉంటుందండి. స్టేజ్ 2 వచ్చేసి మనకి నవంబర్ టు ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తుంటారు. ఈ ఫిజికల్ ఈవెంట్స్ అనేది వాళ్ళ డేట్స్ బట్టి మనకి కండక్ట్ చేస్తారనమాట. 2026 ఫస్ట్ బ్యాచ్‌కొచ్చేసి నవంబర్‌లో కండక్ట్ చేస్తారు. 02-2026 బ్యాచ్‌కొచ్చేసి ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తారనమాట. అలాగే మనకి స్టేజ్ 3 డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తారు 2026. ఇది రిక్రూట్‌మెంట్ అనేది కంప్లీట్ అవ్వడానికి మినిమమ్ 1 ఇయర్ అయితే పడుతుంది. మీరు ఏదైనా సరే పోస్టింగ్ అనేది 2026 ఇదే టైంకి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ జూన్ ఆర్ జులైకి పోస్టింగ్ అనేది వస్తుంది. రిజల్ట్ డిక్లరేషన్ ఇక్కడ కూడా అదే మెన్షన్ చేశారన్నమాట మనకి. ఓకేనా? ఇది మనకి మెడికల్ స్టాండర్డ్స్. ఈ మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి మినిమమ్ హైట్ 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ ఎక్స్‌పాన్షన్ చెస్ట్ అనేది 5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఓకేనా? టాటూస్ అనేది మరీ పెద్దగా ఉండకూడదు. అండ్ ఉండే ప్లేస్ బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు మీ వ్రిస్ట్ మీద ఉందనుకోండి. మీ వ్రిస్ట్ మీద ఎంత అయితే సైజ్ ఉంటుందో దాన్ని బట్టి మీ టాటూస్ అయితే ఉండాలి. మరీ పెద్దగా ఉన్నా అది మీకు జాబ్ రిస్కే. అండ్ ట్రైనింగ్ అనేది మీకు జులై 2026 నుండే స్టార్ట్ అవుతుందని చెప్పేసి మనకిక్కడ చాలా క్లియర్‌గా ఇచ్చారు. అలాగే మీకు ఎటువంటి అరెస్ట్ అవ్వకూడదు. ఎటువంటి క్రిమినల్ కేసెస్ ఏవి కూడా మీకు ఉండకూడదు. ఓకేనా? ఉన్నట్టయితే జాబ్ అనేది అట్ ద టైమ్ ఎనీ టైమ్ మీకు అది ప్రాబ్లమే అవుతుందన్నమాట. ఓకేనా? ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ అనేది మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. ఓకేనా? ఆఫ్‌లైన్‌లో అప్లై చేస్తే అవ్వదు. అండ్ ఓపెన్ ఎవరైతే ఓపెన్స్ చేసిన వాళ్ళు ఉంటారో ఓకేనా? ఓపెన్ ఇంటర్ గాని, డిస్టెన్స్ గాని చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఓకేనా? అందరూ కూడా రెగ్యులర్‌గా ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. ఇది మనకి నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే
మీరు కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది.